అందరికీ హరి ఓం అండి. శ్రీ గురుభ్యో నమః. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను అండి. ఈరోజు సీతా జయంతి అండి. అంటే సీతమ్మ తల్లి భూమిలో జనక మహారాజుకు దొరికిన రోజు అండి. ఈ రోజు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుస్తుంది అండి. అయితే నేను అమ్మవారిని అయ్యవారిని అంటే రాముల వారిని సీతాదేవిని పూజించుకోవాలని సంకల్పించుకొని రామ పరివారం ఉన్న చిత్రపటానికి పూలదండను సమర్పించుకొని సీతారాములను ఏర్పాటు చేసుకొని రాముల వారిని తులసి ఆకులతోటి మారేడు దళాలతోటి పసుపు పూలతోటి పూజించుకున్నాను అండి. సీతమ్మ వారిని చిట్టి గాజులతోటి పూజించుకున్నాను. సీతాష్టోత్తరము రామాష్టోత్తరము చదువుకున్నాను అండి. అయితే నేను పూజను చేసుకుంటూ సీతా జయంతి గురించి తెలియజేస్తాను అండి. వైశాఖ మాసంలో వచ్చే శుక్లపక్ష నవమిని సీతా నవముగా పిలుస్తారు అండి, లేదా సీతా జయంతిగా జరుపుకుంటారు అండి. సీతానవమి హిందూ భక్తులకు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది అండి. సీతమ్మ లక్ష్మీదేవి అవతారంగా భావిస్తారు అండి అందరూ. ఆమె అందరి మానవులకు మరియు ఇతర జీవులకు తల్లిగా పేరు పొందింది అండి. జనక మహారాజు యజ్ఞభూమి దున్నుతుండగా నాగలికి ఒక పెట్టె అడ్డు తగిలింది అండి. ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో ఒక పసిపాప ఉంది. నాగాటి చాలులో లభించినందున ఆమెకు సీత అని నామకరణం చేశారు అండి. సీతమ్మకు జనక మహారాజు దత్తపుత్రిక అంటే జానకి అని కూడా పిలుస్తారు అండి. తన రాజ్యమైన మిథిలా నగరంలో జనక మహారాజు నిర్వహించిన స్వయంవరంలో రాముడు సీతాదేవిని వివాహం చేసుకున్నట్టు మనందరికీ తెలిసిన విషయమే కదా అండి. తన భర్త శ్రీరాముడి పట్ల సహనానికి అంకిత భావానికి సీతాదేవి ఎప్పుడూ గుర్తింపు పొందింది అండి. వివాహిత స్త్రీలు సీతమ్మను ఈ పవిత్ర రోజున ఆమె స్వచ్ఛత చిత్తశుద్ధి తమకు అందించాలని ప్రార్థిస్తారు అండి. వారు సుమంగలిగా ఉండడానికి సీతాదేవి ఆశీర్వాదం కోరుకుంటారు అండి. ఒక వ్యక్తి జీవితంలో అన్ని ఆటంకాలను తొలగించే శుభకరమైన రోజుగా సీతా జయంతిని భావిస్తారు అండి. సీత నవమి రోజు పూజలు చేయడం ద్వారా సంతోషకరమైన వివాహ జీవితం లభిస్తుందని నమ్ముతారు అండి. నేను ఏ విధంగా రాముల వారిని సీతమ్మ తల్లిని పూజించుకున్నాను అండి. ఆయన సీతమ్మ తల్లి ఓర్పుకి సహనానికి నిజంగా అండి చాలా హ్యాట్సప్ అండి. ఈ రోజుల్లో మనకు అంత సహనము ఓర్పు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాము. కనీసం ఈ పవిత్ర రోజునైనా సరే చక్కగా ఆ స్వామిని అమ్మవారిని తలుచుకొని ఏదైనా రామాలయానికి వెళ్ళి దండం పెట్టుకొని ఒక దీపాన్ని వెలిగించినా సరిపోతుంది అండి. ఈ విధంగా నేను రాముల వారిని సీతమ్మ తల్లిని పూజించుకున్నాను అండి.